హాయ్ దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ విఎల్ఆర్ ట్రైనింగ్. ఈ వీడియోలో మనం ఎస్క్యూఎల్ లో అంటే మన ఎంఎస్ ఎస్క్యూఎల్లో కామన్ అడిగే ఇంటర్వ్యూ క్వశ్చన్ ఒకటి చూద్దాం. ఏంటి అంటే మనకి ఇది ఒక టేబుల్ అనుకుందాం. నేమ్, ఏజ్, సెక్స్ అనే ఫీల్డ్స్ ఉన్నాయి. ఇక్కడ 4 రికార్డ్స్ ఉన్నాయి. సో 4 రికార్డులో సెక్స్ అనే ఫీల్డ్లో రామ్కి ఫీమేల్ అని, కుమార్కి ఫీమేల్ అని, కవికి మేల్ అని, సరితకి మేల్ అని చెప్పి రాంగ్గా డేటా ఎంటర్ అయ్యి ఉంది. ఓకేనా? సో నన్ను ఏమన్నారు అంటే ఫీమేల్ని మేల్ కింద, మేల్ని ఫీమేల్ కింద ఈ ఫీల్డ్ వాల్యూస్ని మార్చమన్నారు. ఓకేనా? సో దానికి క్వరీ ఎస్క్యూఎల్ క్వరీ రాస్తామో చూద్దాం. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ ఏమన్నారు అంటే ఇక్కడ ఐడి, మూవీ డే, యాక్చువల్గా మనం ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూసిన వీడియో అన్నమాట. ఓకే, సో ఇక్కడ బి అనే మూవీ ఉంది కదా, ఈ బి అనే మూవీ నేమ్ని ఏ కింద, ఏ అనే మూవీ నేమ్ని బి కింద మార్చమన్నారు. ఏ అనే మూవీ నేమ్ని బి కింద, బి అనే మూవీ నేమ్ని ఏ కింద మార్చమన్నారు. సో ఇలా మార్చాల్సి వచ్చినప్పుడు మనకు కామన్గా యూజ్ చేసే స్టేట్మెంట్ అయితే అప్డేట్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుని ఏదైనా ఒక ఫీల్డ్ నేమ్ని మార్చమంటే వాళ్ళ కలెక్షన్ 20 ఉన్న మూవీ నేమ్నో లేకపోతే ఐడినో ఏదో ఒకటి మార్చమంటే మార్చేయగలుగుతాం. కానీ మూవీ డేని మార్చమంటే మార్చేస్తాం. సో లేదు ఈ బిని సి కింద మార్చమంటే మారుస్తాం. కానీ బిని ఏ కింద, బి కింద మార్చాలి అంటే మనం కేసు స్టేట్మెంట్ని యూజ్ చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఓకే, కేస్ స్టేట్మెంట్ సింటాక్స్ మనం కేసు వెన్ కండిషన్ 1 దెన్ రిజల్ట్ 1, వెన్ కండిషన్ 2 దెన్ రిజల్ట్ 2, వెన్ కండిషన్ n దెన్ రిజల్ట్ n. సో ఇంకా ఇది వద్దనుకుంటే ఎల్స్ స్టేట్మెంట్ రాసుకుంటాం, తర్వాత కేస్ స్టేట్మెంట్ని ఎండ్ చేస్తాం. ఇది మన కేస్ స్టేట్మెంట్ సింటాక్స్ అన్నమాట. ఈ కేస్ స్టేట్మెంట్ని యూజ్ చేసుకుని మనం ఏని బి కింద, బిని ఏ కింద, లేకపోతే ఫీమేల్ మేల్ కింద, మేల్ని ఫీమేల్ కింద మార్చవచ్చు. ఓకే, సో దాని క్వరీ చూసుకున్నట్టయితే యాక్చువల్గా ఫస్ట్ ఇక్కడ టేబుల్ చూద్దాం. ఈ టేబుల్లో మనకి సో ఇంకా చాలా డేటా ఉంది అనుకోండి. మీరు ఏని బి కింద, బిని ఏ కింద మార్చారు. ఒకవేళ 37 ఐడికి సమ్ ఏదో జెడ్ అనే నేమ్ ఉంది, జెడ్ అనే మూవీ నేమ్ ఉంది. సో దానికి అవసరం లేదు మనకి. ఏని బి కింద, బిని ఏ కింద మార్చాలి. సో మార్చాలి అంటే మనం ఏం చేయాలి? సో నార్మల్గా రాసే స్టేట్మెంట్ ఏంటి? అప్డేట్ నార్మల్గా అప్డేట్ స్టేట్మెంట్ రాస్తాం. అప్డేట్ మూవీస్ 2. సో మన టేబుల్ నేమ్ వచ్చేసి ఇక్కడ మూవీస్ 2 సెట్. సో దేని చేంజ్ చేస్తాం మనం? మూవీ నేమ్. సో ఇక్కడ చూడండి, మూవీ నేమే కదా ఈ ఫీల్డ్ నేమ్. సో ఏ టేబుల్? మూవీస్ 2 టేబుల్. ఇది మూవీస్ 2 టేబుల్. సెట్ మూవీ నేమ్ ఈక్వల్స్ టు ఇక్కడ మనం కేస్ స్టేట్మెంట్ రాసేద్దాం. ఓకేనా? సో బ్రాకెట్లో కేసు తర్వాత వచ్చేసి కామన్గా ఉంటుంది వెన్ మూవీ నేమ్, సో మూవీ నేమ్ ఈక్వల్స్ టు ఏ అయితే, సో ఏ అయితే దాన్ని మనం దెన్ బి కింద మారుతాం. సో మనకి క్యాప్స్ ఎవరిలో వి పెన్, సో ఎల్స్ స్టేట్మెంట్ రాయకూడదు. ఇక్కడ ఎల్స్ రాసామంటే సారీ ఇక్కడ వెన్న ఏని బి కింద మార్చేసామంటే మిగతాటిని ఏ కింద మార్చడమే కదా. అన్ని ఇక్కడ వెన్ కాకుండా ఎల్స్ రాయకూడదు. ఎల్స్ రాస్తే ఏమవుతుంది మనకి? మిగతా ఒకవేళ మన దాంట్లో జెడ్ అనే ఉందనుకో, జెడ్ అనే మూవీ నేమ్ ఉందనుకో, అది కూడా మారిపోతుంది. అందుకని కంపల్సరీగా వెన్నే రాయాలి. వెన్ అండ్ అంతే స్టేట్మెంట్. ఓకే, సో ఇప్పుడు మనకి 19th ఐడికి మూవీ నేమ్ ఏ ఉంది, రైట్? సో 19th ఐడికి మూవీ నేమ్ బి కింద చేయాలి. సో ఈ విధంగా మనం క్వరీని ఎగ్జిక్యూట్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.
ఇంకా మరిన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ ట్రైనింగ్ ఆన్లైన్ ట్రైనింగ్ కావాలనుకుంటే నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మన వెబ్సైట్ వచ్చేసి ఇది